వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపే డెడ్లైన్, ఒప్పందం చేసుకోకుంటే ఇరాన్ను నాశనం చేస్తామని ట్రంప్. శాంతి, అభివృద్ధి కోసం కాంగ్రెస్ను అస్సాంకు దూరంగా ఉంచడం చాలా ముఖ్యం. ప్రజలకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ. పరువు హత్యలకు చెక్, ప్రేమ జంటలకు రక్షణగా కర్ణాటక సంచలన బిల్లు. బీజేపీ చండీగఢ్ కార్యాలయంపై దాడి జరిగింది. ఐఎస్ఐఏ స్పష్టం చేసిన పంజాబ్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన స్పోర్ట్స్ హబ్ బోర్డు మీటింగ్, క్రీడా మౌలిక సదుపాయాలపై చర్చ. జలవనరుల సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ యాడికి నుంచి ప్రారంభించినట్లు తెలిపిన సీఎం చంద్రబాబు. కోహెడ్ పండ్ల మార్కెట్ను సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూమిని అమ్మేసే కుట్ర చేస్తున్నారని విమర్శలు. అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నది. వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు విమర్శలు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యాయి. ఖానాపూర్లో బీఆర్ఎస్ బీజేపీ దోస్తీ బయటపడిందన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రం జంగిల్ రాజ్ మాదిరిగా తయారైంది. కూటమి పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కుశశ్రీ చరణ్. చిన్నస్వామిలో హై స్కోరింగ్ మ్యాచ్, సిఎస్కేపై ఆర్సీబీ ఘన విజయం, చరిత్ర సృష్టించిన భువి. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్, మళ్లీ తగ్గిన బంగారం ధరలు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇరాన్తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతి దాన్ని పేల్చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. కాల్పుల విరమణ, హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం లక్ష్యంగా పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ మధ్యవర్తిత్వంతో చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గల్ఫ్ ప్రాంతంలో కలకలం రేపింది. మంగళవారం నాటికి ఒప్పందం జరగకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన అల్టిమేటం ఇచ్చారు. మంగళవారం ఇరాన్లో పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిల దినోత్సవం అవుతుంది. హర్ముజ్ జలసంధిని తెరవండి, లేదంటే నరకంలో బతుకుతారు, చూస్తూ ఉండండి అంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో తీవ్ర పదజాలంతో పోస్ట్ చేశారు. ఇరాన్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. పాలనతో విసిగిపోయిన ఇరాన్ పౌరులు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ఇలాంటి చర్యలను సమర్థిస్తారని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
అస్సాం ఎన్నికల వేళ బార్పేట్లోని నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ జన సమూహం కాంగ్రెస్ 100 ఓటములను నమోదు చేయబోతుందని సూచిస్తుందన్నారు. గడిచిన 10 ఏళ్లు అస్సాం గుర్తింపును కాపాడుకోవటమేనే కేటాయించామని, ఇప్పుడు మనం ఈ గుర్తింపునకు ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. శాంతి, అభివృద్ధి కోసం కాంగ్రెస్ను అస్సాంకు దూరంగా ఉంచడం చాలా ముఖ్యమని చెప్పుకొచ్చారు. विकास के काम नहीं करती, कांग्रेस शॉर्ट टर्म काम करती है ताकि उसमें करप्शन कर सके। वहीं बीजेपी एक लंबे विजन के साथ काम करने वाली पार्टी है। हम विकसित असम से विकसित भारत के लक्ष्य को लेकर चल रहे हैं और इसलिए हमने बीते 10 साल में पूरी मेहनत से काम किया है। साथियों, बीते 10 साल असम में शांति और सद्भाव की स्थापना के थे। आने वाले साल असम की समृद्धि को विस्तार देंगे। बीते 10 साल असम को असुविधा और असुरक्षा से बाहर निकालने के थे। आने वाला समय असम की आत्मनिर्भरता का होगा। बीते 10 साल असम की पहचान को बचाने के थे। अब हमें असम की पहचान को दुनिया में बुलंद करना है। करना है कि नहीं करना है? बुलंद करना है कि नहीं करना है? दुनिया भर में असम की पहचान बनानी है कि नहीं बनानी है? आपका वोट इस बार विकसित असम के निर्माण की नींव को मजबूत करने वाला है। और साथियों, आप सब जानते हैं, भाजपा जो कहती है वो करके दिखाती है। हम असम को उस बुलंदी की तरफ लेकर जा रहे हैं जिसके असम के लोग हकदार हैं। साथियों, यहां से मानस नेशनल पार्क ज्यादा दूर नहीं है। मां कामाख्या का आशीर्वाद इस पूरे क्षेत्र पर है। यहां आस्था और अध्यात्म से जुड़े बड़े स्थान है। असम में जैसे जैसे कनेक्टिविटी सशक्त हो रही है, यहां टूरिज्म का भी विस्तार होता जा रहा है और इसका फायदा पूरे असम को होगा। పరువు హత్యలకు అడ్డుకట్ట వేస్తూ ప్రేమ జంటలకు రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ఒక విప్లవాత్మక అడుగు వేసింది. కులం, మతం పేరుతో జరిగే దాడుల నుంచి ప్రేమికులను కాపాడేందుకు ఉద్దేశించిన కర్ణాటక వివాహ ఎంపిక స్వేచ్ఛ, గౌరవం పేరిట జరిగే నేరాల నిరోధక బిల్లు 2026కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ బిల్లు ప్రకారం తమకు ప్రాణహాని ఉందని భావించే ప్రేమ జంటలు పోలీసులను ఆశ్రయిస్తే ఫిర్యాదు అందిన 6 గంటల్లోనే వారికి రక్షణ కల్పించాలి. వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సేఫ్ హౌస్లను ఏర్పాటు చేయనుంది. బాధితులకు సహాయం అందించేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక సెల్తో పాటు 24 గంటలు పనిచేసే హెల్ప్ లైన్ నెంబర్లను కూడా అందుబాటులోకి తేనుంది. పరువు పేరుతో దాడులకు పాల్పడడం, సామాజిక బహిష్కరణ విధించడం వంటి చర్యలను ప్రభుత్వం ఈ బిల్లులో తీవ్రమైన నేరంగా పేర్కొంది. నేరం రుజువైతే నిందితులను కనిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్ష నుంచి గరిష్టంగా మరణశిక్ష వరకు విధించేలా కఠిన నిబంధనలు చేర్చింది. 18 ఏళ్లు నిండిన యువతి, 21 ఏళ్లు నిండిన యువకుడు పరస్పర అంగీకారంతో వివాహం చేసుకుంటే తల్లిదండ్రులు లేదా కుల పెద్దలు అనుమతి అవసరం లేదని ఈ బిల్లు స్పష్టం చేసింది. బీజేపీ చండీగఢ్ కార్యాలయం జరిపిన దాడిని ఐఎస్ఏఏ
ప్రయోజితం చేసి ప్రణాళిక వేసిందని పంజాబ్ డీజీపీ స్పష్టం చేశారు. పోర్చుగల్లోని బల్జోత్ సింగ్ అలియాస్ జోత్, జర్మనీలోని హర్జీత్ సింగ్ లాడీ అనే ఐఎస్ఐ హ్యాండర్లు 2 లక్షల నగదు బహుమతి ఇస్తామన్న ఆశ చూపి నిందితులను ఈ దాడి చేసేలా ప్రేరేపించారని డీజీపీ తెలిపారు. पंजाब पुलिस की काउंटर इंटेलिजेंस विंग ने एक ज्वाइंट ऑपरेशन में चंडीगढ़ ग्रेनेड अटैक के 2 मेन परपेट्रेटर्स को कल रात रेवाड़ी से गिरफ्तार किया एसटीएफ हरियाणा के सहयोग से। इनके नाम गुरतेज सिंह सन ऑफ मक्खन सिंह और अमनप्रीत सिंह सन ऑफ रंजीत सिंह हैं। दोनों ही विलेज रतनगढ़ पीएस सदर मोरिंडा के रहने वाले हैं और इसमें अमनप्रीत का पहले क्रिमिनल रिकॉर्ड है, उसकी पायस आईडी है। एक चोरी की एफआईआर मोहाली में दर्ज है और स्नैचिंग एफआईआर बिलासपुर में दर्ज है। गुरतेज सिंह की रिक्रूटमेंट सोशल मीडिया पे इंस्टाग्राम के थ्रू बलजोत सिंह जोत नाम के व्यक्ति ने, जो पोर्चुगल रहता है और इस मॉड्यूल का एक इम्पॉर्टेंट हैंडलर के रूप में इमर्ज करके आया है, उसने करी थी। और उसने गुरतेज को 28 तारीख को ये कंसाइनमेंट बलाचौर नवाशहर एरिया से कलेक्ट करने के लिए उसको डिप्यूट किया था। और साथ में मनदीप एलियास अभिजोत शर्मा और रूबल चौहान इसके साथ गए थे गुरतेज के साथ। और कंसाइनमेंट इन्होंने जसवीर सिंह जस्सी से रिट्रीव करके इसकी आगे उन्होंने टारगेट आइडेंटिफिकेशन के लिए चंडीगढ़ में रेकी करी और उसके बाद 1 तारीख को ये ग्रेनेड लॉब किया। अमनप्रीत सिंह की रिक्रूटमेंट गुरतेज ने ही करी थी और इस पूरे काम के लिए इन्हें 2 लाख रुपए प्रॉमिस किए गए थे, जिसका कुछ अंश की कुछ पार्ट पेमेंट इन्हें हुई थी। और ग्रेनेड अमनप्रीत ने फेंका था, उसका वीडियो गुरतेज ने बनाया था और कंटिन्यूसली ये अपने हैंडलर्स के साथ इन टच फ़ोन पे थे। इन्हें इनफैक्ट ग्रेनेड कैसे लॉब करना है, उसकी पिन कैसे रिमूव करनी है, ये फ़ोन पे बताया गया था और कुछ ट्रेनिंग वीडियोस इनके साथ शेयर किए गए थे। और ये कंसाइनमेंट कटआउट्स के थ्रू लेयर्ड चेन ऑफ ऑपरेटिव्स के थ्रू डिलीवर करी गई थी। तो 16 मार्च को ये माजरी विलेज है जिसमें बलविंदर सिंह शम्मी, जो बलजोत जोत का अक्वेंटेंस है, उसने जो है ये शम्मी को कहा था कि तुम्हें एक सरपंच नाम के व्यक्ति का फ़ोन आएगा और सरपंच व्यक्ति ने फिर उससे कंसाइनमेंट कलेक्ट करवाई। वो कंसाइनमेंट ले जाके उसने आगे हैंडओवर करी चरणजीत सिंह चन्नी नाम के व्यक्ति को, जो कि पोर्चुगल का पीआर है। और चरणजीत सिंह चन्नी ने आगे ये कंसाइनमेंट, चरणजीत सिंह चन्नी को हरजोत लाडी जो जर्मनी बेस्ड है वो हैंडल कर रहा था, तो उसने फिर आगे ये कंसाइनमेंट जसवीर जस्सी को हैंड ओवर करी, जो कि बलजोत जोत का जो फ्रेंड था। मतलब हैंडलर भी चेंज हो जाते थे एक कटआउट के बाद और जो ऑपरेटिव भी चेंज हो जाता था। और जसवीर जस्सी, जैसे मैंने पहले बताया, बलजोत जोत का चाइल्डहुड फ्रेंड है और उसे इस काम के लिए 20,000 रुपये दिए गए थे। उसने 12 दिन ये कंसाइनमेंट अपने पास रखी और रिकवरी पुलिस ने एक जो लाइव ग्रेनेड है वो जसवीर जस्सी से रिकवर किया है। जिगाना पिस्टल बलविंदर लाल शामी से और कुछ राउंड्स रिकवर हुए हैं। इनिशियल इसका क्लेम सुखजिंदर सिंह बब्बर के नाम से हुआ था, उसके बाद सिख टाइगर्स ऑफ खालिस्तान ने इसका क्लेम किया। दोनों ही स्यूडो एंटिटीज़ हैं और इनकी कोई कंपोजिशन नहीं है। ये लॉ एनफोर्समेंट को कंफ्यूज करने के लिए ये नाम यूज़ किए जाते हैं। క్రీడా రంగంలో హైదరాబాద్ను దేశానికి ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. గచ్చిబౌలి స్టేడియాన్ని ప్రపంచంలో ఒక అత్యుత్తమ క్రీడా వేదికగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. గచ్చిబౌలి స్టేడియాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించి కార్యాచరణపై ముఖ్యమంత్రి తెలంగాణ స్పోర్ట్స్ హబ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో స్పోర్ట్స్ హబ్ చైర్మన్ డాక్టర్ సంజీవ్ జోన్కా, కో చైర్మన్ ఉపాసన కునిదల, సభ్యులు కావ్య మారన్, సి శశిధర్, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని, ఆలోగా పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. ఆ స్టేడియంలో హెలీప్యాడ్తో పాటు ప్రపంచ స్థాయి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. క్రీడాకారుల విమానాశ్రయం నుంచి నేరుగా హెలికాప్టర్లో స్టేడియంకు చేరుకునేలా ఏర్పాటు ఉండాలని, స్టేడియంకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్ను నియమించామని తెలిపారు. స్టేడియం అభివృద్ధి విషయంలో బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్న దీర్ఘకాలంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధి మా లక్ష్యం. ఒలింపిక్ క్రీడలను కూడా హైదరాబాద్లో నిర్వహించే స్థాయిలో సదుపాయాలు ఉండాలి. చైనాలో క్రీడా సౌకర్యాలను మించిన సదుపాయాలు కల్పించాలి. లక్షల సంఖ్యలో ఉన్న ఐటీ, ఇతర ఉద్యోగులను ఆకర్షించడానికి పెద్ద పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేయాలి అని బోర్డు సభ్యులకు సూచించారు.
జలవనరుల సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ను యాడికి నుంచి ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈరోజు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు సాగునీటి సంఘాలతో సమావేశమవుతారు. నేటి నుంచి జూలై 14వ తేదీ వరకు జలవనరుల సంరక్షణ చర్యలు ప్రభుత్వం చేపట్టనుంది. నీటి భద్రతలో ప్రజలు, రైతులను భాగస్వాములను చేసేలా రూపకల్పన చేయనున్నారు. జల సంరక్షణకు 60,000 మంది సాగునీటి సంఘాల సభ్యుల ద్వారా చర్యలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వం ఉత్తమ ఫలితాలను రాబట్టింది. భూగర్భ జల మట్టాలను పెంచేందుకు మిషన్ మోడల్లో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. వేసవిలో 6 కిలోమీటర్లు, వర్షాకాలం తరువాత 3 కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు ఉండేలా కార్యాచరణ చేపట్టారు. సమగ్ర నీటి వినియోగంతో పాటు వీలైనంత ఎక్కువ వర్షపు నీటిని ఒడిసిపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో నీటి అవసరాలు పెరగనున్న నేపథ్యంలో ముందుగానే ప్రభుత్వం సిద్ధమవుతుంది. నీటి వనరులను రియల్ టైంలో మానిటరింగ్ చేసేందుకు ఇప్పటికే అవేర్ 2.0ను ప్రభుత్వం తీసుకువచ్చింది. కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడే ఇక్కడ ఒక రైతు చెప్పాడు, ఒకప్పుడైతే నేను వచ్చేవాడిని అనంతపూర్కి. వచ్చినప్పుడు ఎన్ని సమస్యలు అంటే 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు పంటలు వచ్చేటివి కాదు, నీళ్లు కూడా సరిగా ఉండేటివి కాదు. ఒకసారి అందరూ అడిగారు, కనీసం వేరుశనగ పంట వేస్తున్నాం, మాకు ఇబ్బందులు ఉన్నాయి, కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, కనీసం పెట్టుబడి ఖర్చులు విత్తనాలకన్నా ఇచ్చే బాధ్యత తీసుకోమంటే మొట్టమొదటిసారిగా ఇన్పుట్ సబ్సిడీ ప్రారంభించింది ఈ అనంతపురం జిల్లా నుంచి అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూమిని అమ్మేసే కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కోహెడ పండ్ల మార్కెట్ను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ 15 కోట్లకు 1 ఎకరం అంటే 200 ఎకరాలకు 3,000 కోట్ల రూపాయల విలువైన భూమిని దళారులకు కట్టబెడుతున్నారని అన్నారు. కేరళ నుంచి దళారులు వచ్చి లీలా హోటల్లో చర్చలు జరిపినట్లు సమాచారం కూడా ఉందన్నారు. ఈ భూమిని మింగే కుట్ర చేస్తా ఉన్నారు, ఈ భూమిని మాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 200 ఎకరాలంటే ఇందాక సబితక్క అన్నారు, కిషన్ అన్న అంటున్నాడు, ఇక్కడ 15 కోట్లకు ఎకరం ఉంటుంది సార్ అంటున్నారు. అంటే ఈ 200 ఎకరాలు అంటే 3,000 కోట్ల విలువ కలిగిన భూమి. ఈ 3,000 కోట్ల విలువ కలిగిన భూమిని టీజీఐఐసికి ఇచ్చి అక్కడి నుంచి తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం. మొన్ననే వచ్చిందట ఎవరో మద్రాస్కి వెళ్ళి బంటి చెప్తుండే, లీలా హోటల్లో చాలా లీలాలు జరిగినాయి అని చెప్తుండే. కేరళకి వెళ్ళి ఎక్కడి నుంచి ఎవరో వచ్చి భూమి చూసిపోయిరట. ఆల్రెడీ కేరళకి వెళ్ళి కొందరు వచ్చేసి ఇదంతా దిగిందట, చూసిందట, లీలా హోటల్లో దిగిందట, కొంతమంది మనోళ్ళు పోయి మాట్లాడిందట. సో అయితే మనోళ్ళు అంటే మన పార్టీ వాళ్ళు కాదు, ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉండేటువంటి నాయకులు, కాంగ్రెస్ నాయకులు పోయి వాళ్ళతో మాటలు ముచ్చట్లు అయినాయట. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ మార్కెట్ కడితే ఇక్కడ దాదాపు రోజు 25-30 వేల మంది రైతులు వస్తారు కదా. రోజు 25,000-30 వేల మంది రైతుల భవిష్యత్తు ముఖ్యమా? నువ్వు ఈ భూమిని 4 కంపెనీలకో 4 దళారులకో అడ్డదారిన కట్టబెట్టడం ముఖ్యమా? ఏది ముఖ్యము? ఒక ముఖ్యమంత్రి దళారుల కోసమో వ్యాపారుల కోసం పనిచేస్తాడా? లక్షలాది మంది రైతుల భవిష్యత్తు కోసం ఆలోచన చేయాలన్నా ముఖ్యమంత్రి? ఇప్పుడు నువ్వేం చేసినావు, ఈ భూమి టీజీఐసికి ఇస్తా, ఆన్నెన్నో గుట్టల పొన్న దిల్ భూములు ఉన్నాయి, ఆడ మీకు ఇస్తా అని అంటుండట. ఆ దిల్ భూముల సంగతి తెలియదా మనకు? ఆ దిల్ భూముల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ దిల్లో మాకు కూడా వాటా ఉంది, ఈ దిల్ భూములు షెడ్యూల్ 9 కింద ఉంటాయి. దిల్ అంటే దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఇది ఏపీ హౌసింగ్ బోర్డులో ఒక సంస్థ. అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు విమర్శించారు. ఢిల్లీలోని ట్రిబ్యునల్కు ఒక విధంగా నివేదిక ఇచ్చి ఇక్కడ మాత్రం 2028-29 నాటికి పూర్తి చేస్తామని చెప్పడం మోసపూరితమని అన్నారు. కౌన్సిల్ను పక్కన పెట్టి తీర్మానాలు పంపుతున్నారని, రాజధాని భూ వ్యవహారాలు, కాంట్రాక్టుల్లో అవినీతి బయటపడుతుందనే భయంతో చర్చకు రావటం లేదని ఆరోపించారు. మొత్తం రాజధానిని ప్రభుత్వం నిర్మిస్తుందనడం రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. అదే కౌన్సిల్కి వచ్చినా కూడా మేము వ్యతిరేకించే వాళ్ళం కాదని చెప్పి నేను యాజ్ ఎమ్మెల్సీగా నేను చెప్తాను. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి
మీరు చూస్తే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి బిల్లుని మేము సహకరించడం జరిగింది. కానీ ఏదొచ్చినా సరే దాని మీద డిస్కషన్ మేము అడుగుతా ఉన్నాం. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఏ బిల్లు వచ్చినా ఏం జరుగుతుంది, ఎలా ముందుకెళ్తుంది అసెంబ్లీ అని చెప్పేది, కౌన్సిల్ అని చెప్పి తెలియాలని ఏ సంబంధించి రైతులకు సంబంధించి కానీ ఏ సమస్య సంబంధించి కానీ బిల్స్ వచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ బిల్లు వచ్చినా సరే మేము దాని మీద డిస్కషన్ చేయడం, దాంట్లో ఉన్న లోపాలను ఎత్తి చూపించడం. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. నిన్న జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పదవులు పంచుకున్నాయని ఆరోపించారు. ఖానాపూర్లో బీఆర్ఎస్ బీజేపీ దోస్తీ బయటపడిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కూడా కుమ్ముక్కయ్యాయి. తాజాగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో రెండు పార్టీలు కుమ్ముక్కయ్యాయి. నిన్నటి రోజు జరిగినటువంటి ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో, ఈ రోజు ఖానాపూర్ మున్సిపల్ జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీకి చైర్మన్ పదవి ఇచ్చి వైస్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటిది. అంటే మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా ఫెవికాల్ బంధంతో, విడదీయని బంధం, ఫెవికాల్ తో అతుకున్నది ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పని మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం. నిదర్శనం మాట చెప్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాకు ఏ పార్టీతో పొత్తుండదని చెప్పిన మాట ఓవైపు చెప్తున్నాడు. మరి ఈ అంశం వారి దృష్టికి రాలేదా, ఈ విషయం వారికి తెలదా అని అంటున్నా. ఈరోజు ప్రజాస్వామ్య గెలుపంటూ మాటలు దాటివేసే ప్రయత్నిస్తున్న కేటీఆర్ గారు ఈ పరిణామాలపైన కిమ్మనుకుంటూ ఎందుకు ఉంటున్నాడనేది కూడా చెప్పాలి. అంటే లోపల రెండు పార్టీలు ఒకటే చెప్పని ఈ మున్సిపల్ ఎన్నికల ద్వారా తెలిసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, గతంలో కలిసే ఉన్నాయి బీఆర్ఎస్ బీజేపీ, ఇప్పుడు కలిసే ఉన్నాయి, భవిష్యత్తులో కూడా రెండు పార్టీలు కలిసే ఉంటుందని చెప్పడానికి నిదర్శనంగా ఈ ఎన్నికలు. ఇప్పుడు దీనికి సమాధానం ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. కేటీఆర్ గారు ప్రజాస్వామ్య విలువలంటూ ఈరోజు కిమ్మనకుంటూ ఉన్నటువంటి కేటీఆర్ కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఈ తాజాగా మున్సిపల్ ఎన్నికల ద్వారా విదితమైన అంశాన్ని ప్రజలు గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. చంద్రబాబు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జంగిల్ రాజ్ మాదిరిగా తయారైందని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. పట్టపగలే హత్యలు, దారుణాలు, అత్యాచారాలు జరుగుతున్నాయని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మహిళలకు భద్రత లేనే లేదని హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గంలో ఓ బాలికను కిడ్నాప్ చేయగా ఇంతవరకు ఆమె ఆచూకీ తెలియలేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని అన్నారు. అరవ శ్రీధర్ లాంటి ఎమ్మెల్యేల అరాచకం చూస్తుంటే ప్రజలు సిగ్గుతో తలదించుకోవాల్సిన దుస్థితి ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీకు జ్ఞానం లేదంటే నిజంగా ఇది జంగల్ రాజ్ అనేది జరుగుతోంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఒక కూటమి ప్రభుత్వం ఏర్పాటైందో ఆ రోజు నుంచి మనం చూస్తున్నాం. వినుగొండలో మర్డర్ చేసినారు, నడి రోడ్డుల హత్య చేశారు. ఇది మీ జంగల్ రాజ్కి ఒక నిదర్శనం కాదా? స్వయాన హోంమంత్రి ఒక హోంమంత్రి జిల్లాలోనే ఒక చిన్నారి కనబడకపోతే ఇంతవరకు ఊసేలేదు. ఇది జంగల్ రాజ్ కదా? మళ్ళా అరవ శ్రీధర్ అనేవాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటూ ఆమె వేధిస్తున్న మహిళ గురించి మీరు ఇంతవరకు కూడా అరెస్ట్ చేసిన బాధ్యత ఏమైనా తీసుకున్నారా మీరు కూటమి ప్రభుత్వం? అది కూడా జంగల్ రాజ్ కి ఒక నిదర్శనం కదా? ఒక మహిళ సెక్రటేరియట్ మహిళని నిన్న నడి రోడ్ లో కొడుతుంటే దానికి అసలు ఇంతవరకు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. ఇది జంగల్ రాజ్ కదా? ఏం పాలన చేస్తున్నారండి మీరు? స్వయాన ఒక మహిళా మంత్రిగా మంత్రి సవితమ్మ గారు ఉంటూ తన స్వంత పంచాయతీలో ఆడవాళ్ళ గురించి తాగడానికి, అదేవిధంగా ఆల్కహాల్ కి గంజాయికి బానిసనైనారని ఆమె చెప్తా ఉంది. అంటే ఇది జంగల్ రాజ్ కదా? ఏం మాట్లాడుతున్నారంటే అసలు మహిళలకి రక్షణ ఉందా? ఎవరైనా ఏదైనా మాట్లాడితే దీని గురించి ప్రశ్నిస్తే సోషల్ మీడియా కేసు బనాయిస్తున్నారు మీరు. కనీసం బీసీ శాఖ మంత్రిగా ఉంటూ సవితమ్మ గారు టైలరింగ్ మిషన్ నేను పరిపూర్ణంగా చేస్తాను అని చెప్తున్నావు కదా, దాని డిస్ట్రిబ్యూషన్ కూడా జరగలేదు. ఇది జంగల్ రాజ్ కదా? బీసీలందరికీ కూడా మీరు ఖచ్చితంగా పెన్షన్ ఇస్తామని చెప్పి 2 years అయిందండి. ఇంతవరకు మీరు అసలు పెన్షన్ గురించి మీరు మాట్లాడతలేదా? అంటే బీసీలందరూ కూడా ఎలా కనపడుతున్నారు సవితమ్మ? నీకు బీసీ శాఖ మంత్రిగా ఉండే ఒక అర్హత నీకు లేదు. వెంటనే రాజీనామా చేసి నువ్వు పోవాలి అని ఈరోజు మేము కూటమి ప్రభుత్వంని డిమాండ్ చేస్తూ ఇలాంటి
పరిపాలన మీరు అందిస్తున్నారని జనంలో. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచింది. పరుగుల వరద పారిన ఈ హై స్కోరింగ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై 43 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 250 పరుగులు చేయగా 251 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో చెన్నై విఫలమైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణయం బెడిసికొట్టింది. ఆర్సీబీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ గట్టిగానే పోరాడింది. సర్ఫరాజ్ ఖాన్ అర్ధశతకంతో రాణించగా ప్రశాంత్ వీర్ 43, జేమీ ఓవర్టన్ మెరుపులు మెరిపించారు. అయితే ఆరంభంలోనే రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ వికెట్లను త్వరగా కోల్పోవటం జట్టుపై ఒత్తిడి పెంచింది. బ్యాటర్లు పోరాడినా లక్ష్యం మరీ పెద్దదిగా కావడంతో చెన్నై 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన చరిత్ర సృష్టించాడు. 3 కీలక వికెట్లు పడగొట్టిన భువి ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఫాస్ట్ బౌలర్గా నిలిచి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అతడితో పాటు అభినందన్ సింగ్, కృణాల్ పాండ్యా 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. అమెరికన్ డాలర్ విలువ పెరగడం కూడా బంగారం ధరలు తగ్గడానికి కారణం నిలుస్తుంది. యుద్ధం ప్రారంభం అవడానికి ముందు 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 1,90,000 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. యుద్ధం ప్రారంభం అవగానే ధరలు డమాల్ అని పడిపోయాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 1.5 లక్షల రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం సోమవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1,50,920 దగ్గర, 22 క్యారెట్ల బంగారం ధర 1,38,340 దగ్గర, 18 క్యారెట్స్ బంగారం ధర 1,13,190 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి. కేజీ వెండి ధర 2,54,900 రూపాయలుగా ఉంది. 100 గ్రాముల వెండి ధర 25,490 రూపాయలుగా ఉంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రేపే డెడ్లైన్, ఒప్పందం చేసుకోకుంటే ఇరాన్ను నాశనం చేస్తామని ట్రంప్. శాంతి, అభివృద్ధి కోసం కాంగ్రెస్ను అస్సాంకు దూరంగా ఉంచడం చాలా ముఖ్యం. ప్రజలకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ. పరువు హత్యలకు చెక్, ప్రేమ జంటలకు రక్షణగా కర్ణాటక సంచలన బిల్లు. బీజేపీ చండీగఢ్ కార్యాలయంపై దాడి జరిగింది. ఐఎస్ఐఏ స్పష్టం చేసిన పంజాబ్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన స్పోర్ట్స్ హబ్ బోర్డు మీటింగ్, క్రీడా మౌలిక సదుపాయాలపై చర్చ. జలవనరుల సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ యాడికి నుంచి ప్రారంభించినట్లు తెలిపిన సీఎం చంద్రబాబు. కోహెడ్ పండ్ల మార్కెట్ను సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూమిని అమ్మేసే కుట్ర చేస్తున్నారని విమర్శలు. అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నది. వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు విమర్శలు.
బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యాయి. ఖానాపూర్లో బీఆర్ఎస్ బీజేపీ దోస్తీ బయటపడిందన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రం జంగిల్ రాజ్ మాదిరిగా తయారైంది. కూటమి పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కుశశ్రీ చరణ్. చిన్నస్వామిలో హై స్కోరింగ్ మ్యాచ్. సిఎస్కేపై ఆర్సీబీ ఘన విజయం. చరిత్ర సృష్టించిన భువి. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. మళ్లీ తగ్గిన బంగారం ధరలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.